హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్లౌజ్ ఒకసారి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. పొడవు 14 అండి. నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టేశాను. పొడవు 14, లూజ్ అండ్ లెవెల్, షోల్డర్ 5, గల్ల 2 ఇంచెస్ తీసుకున్నాను. కప్పు 4 ఉంది, 4.5, హాఫ్ ఇంచు ఎగస్ట్రా. మనకి ఇక్కడ ఒక పావు ఇంచు గల్లకి వెళ్తుంది, ఇక్కడ కింద పట్టి వేస్తాం కాబట్టి పావు ఇంచు వెళ్తుంది. సంక రౌండ్ వచ్చేసి 6 ఇచ్చిందండి. కొంచెం మార్కింగ్ పెట్టలేదు. సంక రౌండ్ సంక రౌండ్ 6 అండి. ఇది బ్యాక్. ముందు భాగం అండి. షోల్డర్ 3, గల్లా 6, 5.5 సంకరాన్ని ప్లస్ ఇది 3 ఇంచెస్ అండి. మనం ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా, ఇక్కడ చూస్తే మనకి ఇక ఫోల్డింగ్ ఇంచు ఉండాలి. దీనికి 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. రివర్స్ 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే చెస్ట్ అనేది టైట్ ఫిట్టింగ్ పడుతుంది. ప్లస్ ఇక్కడికి ఇంచున్నర, పావు ఇంచు ఇటు అటు ఇలా పట్టేసేయండి. చాలా షేప్స్ చాలా బాగా వస్తుంది. ఖర్చు మనం కుట్లు వేసుకోవాలి. సైడ్స్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లస్ హ్యాండ్స్ అయితే వీడియో నేను ఆల్రెడీ తీసి పెట్టాను. ఇదే కొద్దిగా మీకు ఇవి చూపించాలని చెప్పేసి నేను లైనింగ్ బ్లౌజులు మెయిన్ పాయింట్ డిజైన్స్ చూసుకోవాలండి. ఎందుకంటే కిందికి మీదికి ఉంటాయి కదా, మనం చూసుకోకుండా కట్ చేస్తే డిజైన్స్ అనేది హ్యాండ్స్ అన్నీ అది అయిపోతాయి. ఇవి అక్కడ ఇక్కడ ఉన్నాయి యాపిల్స్. ఇటున్నాయి మనకి ఇది వెడల్పు లేదు కాబట్టి పొడిగే వస్తుందండి. ఇక మీరు డైరెక్ట్ ఇలా పెట్టేసి కట్ చేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోండి. ఇందులో ఒక్క విషయం అండి, ఇది అంత క్రాస్ కూడా పెట్టకండి. క్రాస్ పెడితే ఏమవుతుందంటే గల్ల సాగిపోతుంది, ఎక్కువ భుజం పైన జారుతూ ఉంటుంది. అంత క్రాస్ కాకుండా కొద్దిగా స్ట్రేట్లో పెట్టుకోండి. మరి అంత స్ట్రేట్ వద్దు, అంత క్రాస్ వద్దు. క్రాస్ ఎక్కువ పెడితే మటుకు భుజాలు జారిపోతుంది, క్లాత్ అనేది సాగిపోయి జారిపోతున్నాయి భుజాలు. ఓకే, డిజైన్ చూసుకోండి. లైనింగ్ బ్లౌజులు కంపల్సరీ మీరు డిజైన్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకోండి. ఒకవేళ మనం కన్ఫ్యూజ్ అవుతే మటుకు హ్యాండ్స్ ఇవన్నీ ఒకటి కిందికి ఒకటి పైకి అలా వచ్చేస్తుంది. నేను కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను.